హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భారతదేశ ప్రముఖ దేవాలయాలు, వాటి రహస్యాలు సిరీస్లో ఈరోజు సోమనాథ్ దేవాలయం గురించి మనం తెలుసుకుపోతున్నాం. పదండి. ఆంధ్రప్రదేశ్ నుంచి సోమనాథ్ ఆలయ యాత్ర. సోమనాథ్ టెంపుల్ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ నుంచి సోమనాథ్కు వెళ్ళటానికి వివిధ మార్గాలు ఉన్నాయి. విమాన మార్గం, అలాగే రైలు మార్గం, రోడ్డు మార్గం. ఫస్ట్ విమాన మార్గం నుంచి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన విమానాశ్రయాలు విజయవాడ ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అండ్ తిరుపతి ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి గుజరాత్లోని రాజ్కోట్ ఎయిర్పోర్ట్, డియు ఎయిర్పోర్ట్, అలాగే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ వరకు విమానంలో వెళ్ళవచ్చు. అక్కడి నుండి డియు నుండి సోమనాథ్కి సుమారు 85 కిలోమీటర్లు, 2 గంటలు పడుతుంది. అదే రాజ్కోట్ నుండి సోమనాథ్కి సుమారు 200 కిలోమీటర్లు, 4 నుంచి 5 గంటలు పడుతుంది. అహ్మదాబాద్ నుండి సోమనాథ్ సుమారు 410 కిలోమీటర్లు, 7 నుంచి 8 గంటలు పడుతుంది. రైలు మార్గంలో అయితే సోమనాథ్కు సమీప రైల్వే స్టేషన్ సోమనాథ్ రైల్వే స్టేషన్, వీరావల్ రైల్వే స్టేషన్. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల నుండి అహ్మదాబాద్లోని రాజ్కోట్ మీదుగా రైలు ప్రయాణం చేయవచ్చు. రోడ్డు మార్గం విజయవాడ నుండి సోమనాథ్ వరకు సుమారు 1900 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కారు ప్రయాణం దాదాపు 30 నుండి 35 గంటలు పడుతుంది. దర్శించదగిన సమీప పుణ్యక్షేత్రాలు. సోమనాథ్ యాత్రలో పాటు ఈ పవిత్ర స్థలాలను కూడా దర్శించవచ్చు. ద్వారకాధీశ టెంపుల్, నాగేశ్వర జ్యోతిర్లింగం, అలాగే బల్కా తీర్థం. అయితే ఇది అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మహాశివరాత్రి సమయంలో ప్రత్యేక ఉత్సవాలు, విశేష దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సోమనాథ్ ఆలయానికి ప్రాచుర్యంలో ఉన్న ఒక పురాతనమైన కథ ఒకటి ప్రాముఖ్యతలో ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం, రండి. అనంతమైన ఆకాశంలో నక్షత్రాల కంటే ప్రకాశవంతంగా వెలిగేవాడు చంద్రదేవుడు. ఆయన అందం, ప్రశాంతత, దివ్య కాంతి దేవతలను, మానవులను మంత్రముగ్ధులను చేసేది. వెండి రథంపై ఆయన ప్రయాణిస్తుంటే ఆకాశమంతా వెండి వెలుగులతో మెరిసిపోయేది. ప్రజాపతి దక్షుడు తన 27 కుమార్తెలను చంద్రదేవునికి వివాహం చేశాడు. ఆ 27 మంది కన్యలు 27 నక్షత్రాలకు ప్రతీకలు. వారందరినీ సమానంగా ప్రేమిస్తానని చంద్రుడు మాట ఇచ్చాడు. కానీ కాలక్రమేణా చంద్రుడు తన భార్యలందరిలో రోహిణిని ఎక్కువగా ప్రేమించటం ప్రారంభించాడు. ఆమెతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. మిగతా సోదరుమణులు నిర్లక్ష్యానికి గురై బాధతో, అసూయతో నిండిపోయారు. తమ బాధను భరించలేక దక్షుని కుమార్తెలు తమ తండ్రి వద్దకు వెళ్ళి చంద్రుని ప్రవర్తన గురించి ఫిర్యాదు చేశారు. దక్షుడు పలుమార్లు చంద్రుణ్ణి హెచ్చరించాడు. అందరినీ సమానంగా చూడమని సూచించాడు. కానీ చంద్రుడు ఆ మాటలు పట్టించుకోలేదు. చంద్రుణ్ణి అహంకారానికి కోపోద్రిక్తుడైన దక్షుడు ఘోరమైన శాపం విధించాడు. నీ కాంతి రోజు రోజుకి క్షీణించిపోతుంది అని. ఆ శాపం పలికిన క్షణమే చంద్రుని దివ్య తేజస్సు తగ్గటం ప్రారంభమైంది. స్వర్గలోకమంతా చీకట్లో కమ్ముకుంది. శాప ప్రభావంతో చంద్రుడు బలహీనంగా మారిపోయాడు. అతని వెలుగు తగ్గడంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింది. సముద్రాలు, మొక్కలు, జీవరాశులు అన్నీ ప్రభావితమయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసి దేవతలు ఆందోళన చెందారు. తమ తప్పును గ్రహించిన చంద్రుడు విముక్తి కోసం పవిత్రమైన ప్రభాస పట్టణానికి చేరుకున్నాడు. సముద్ర తీరాన ఉన్న ఆ పవిత్ర భూమిలో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రభాస పట్టణంలో చంద్రుడి శివలింగం
ముందు కఠినమైన తపస్సు ప్రారంభించాడు. రాత్రింబవళ్ళు మహాదేవుని నామస్మరణ చేస్తూ అపారమైన భక్తితో ప్రార్థించాడు. చంద్రుని అచంచల భక్తికి సంతోషించిన పరమశివుడు దివ్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ క్షణంలో ఆకాశమంతా దివ్య కాంతులతో విశ్వశక్తులతో ప్రకాశించింది. శివుడు దక్షుని శాపాన్ని పూర్తిగా తొలగించలేదు, కానీ దాని తీవ్రతను తగ్గించాడు. ఒక పక్షంలో నీ కాంతి తగ్గుతుంది, మరో పక్షంలో తిరిగి పెరుగుతుంది అని వరమిచ్చాడు. అప్పటి నుంచి చంద్రుని కృష్ణపక్షం, శుక్లపక్షం ప్రారంభమయ్యాయి. శివుని కృపకు కృతజ్ఞతగా చంద్రుడు ఆ పవిత్ర స్థలంలో ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాడు. అప్పటి నుండి శివుడు సోమనాథుడిగా ప్రసిద్ధి చెందాడు. సోమ అంటే చంద్రుడు, నాద అంటే ప్రభువు, అంటే చంద్రుని ప్రభువు అని అర్థం. నేటికి లక్షలాది మంది భక్తులు సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించి మహాదేవుని ఆశీర్వాదాలను పొందుతున్నాడు. ఈ ఆలయంలోనికి ఇప్పుడు ప్రవేశిద్దాం. ఇక్కడ ఆలయం లోపలికి కెమెరాలు కానీ ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అలౌ చేయరు. అందుకే ఇక్కడ లాకర్స్ ఉన్నాయి, అక్కడ లాకర్స్లో పెట్టి మన దర్శనానికి వెళ్దాం రండి. సోమనాథ్ టెంపుల్ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. ఈ ఆలయం అనేక సార్లు విదేశీ దండయాత్రల వల్ల ధ్వంసం చేయబడింది. అయినప్పటికీ భక్తుల విశ్వాసంతో మళ్ళీ పునరుద్ధరించబడింది. చాళుక్య శైలిలో నిర్మించబడింది. ఆలయ శిఖరం సుమారు 155 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది. సముద్ర తీరాన ఉన్నందున ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది. ఆలయ దక్షిణ భాగంలో ఉన్న బాణస్తంభం ఎంతో ప్రసిద్ధి చెందింది. బాణస్తంభంపై ఉన్న శాసన ప్రకారం ఈ స్థలం నుండి దక్షిణ ధ్రువం వరకు మధ్యలో ఎటువంటి భూభాగం లేదని సూచిస్తుంది. భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్య పాత్ర పోషించారు. 1951లో ఆలయం తిరిగి ప్రతిష్ఠించబడింది. అరేబియా సముద్ర తీరాన గర్వంగా నిలిచిన సోమనాథ్ జ్యోతిర్లింగం భక్తి, చరిత్ర మరియు దైవ శక్తికి ప్రతీక. ఈ ఆలయాన్ని మొదటిగా చంద్రుడు బంగారంతోనూ, అలాగే రావణుడు వెండితోనూ, శ్రీకృష్ణుడు చెక్కతోనూ, అలాగే భీముడు రాతితోనూ నిర్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఇండోర్లోని అహల్యాబాయ్ హోల్కర్ దీన్ని పునర్నిర్మించారు. Vishwanatha, I come and I wait. Kailasa Vasa Shambho high on the hill. Om Namah Shivaya, make the wild still. Shivaya Namah Om. Closer now. Shivaya Namah Om. Hear the vow. Hara Hara Mahadeva, call and return. Shambho Shankara, let the old burn. ఇదే అహల్యాబాయ్ హోల్కర్ కట్టించిన పురాతన శివలింగం. దర్శించుకోండి. Heart in the river, name on my tongue. Om Namah Shivaya. ఇక్కడ సైట్ సీయింగ్కి బస్సులు కూడా ఉంటాయి. 30 రూపీస్ తీసుకుంటారు బస్కి.
ఈ దేవదాన్ బస్సులు అన్నమాట. ఇక్కడ బస్సులు పొద్దున్న 8 గంటలకి, అలానే 10:30కి, అలాగే మధ్యాహ్నం 3 గంటలకి బస్సులు అవైలబిలిటీలో ఉంటాయి. ఒక అరగంట ముందుగానే వెళ్తే మీకు సీట్లు దొరకవచ్చు. ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి, కాకపోతే 500 తీసుకుంటారనమాట. శ్రీకృష్ణుడికి సోమనాథ్ టెంపుల్కి ఒక అనుబంధం ఉంది. సోమనాథ్ ఉన్న ప్రాంతాన్ని ప్రవాస క్షేత్రం అని పిలుస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణుడు తన భౌతిక అవతారాన్ని ముగించిన స్థలం ఇదే ప్రాంతం. వేటగాడైన జరా శ్రీకృష్ణుని పాదాన్ని జింకగా భావించి బాణం సంధించాడు. ఆ ఘటన జరిగిన ప్రదేశం నేటి బల్కా తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత శ్రీకృష్ణుడు దివ్యలోకానికి ప్రయాణించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ జ్ఞాపకార్థం అక్కడ దేహోత్సర్గ్ తీర్థ్ కూడా ఉంది. పురాణాల ప్రకారం సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని మొదట చంద్రుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. కాబట్టి ఆలయాన్ని శ్రీకృష్ణుడు నిర్మించడానికి సంప్రదాయ కథలు చెప్పవు. అయితే శ్రీకృష్ణుడి జీవితంలో చివరి అధ్యాయ ప్రవాస క్షేత్రంలో జరిగినందున సోమనాథ్ ప్రాంతం కృష్ణ భక్తులకు కూడా అత్యంత పవిత్రమైనది. ఈ స్టాచ్యూ వెనకాల నుంచి వెళితే మనం దగ్గరున్న ప్రాంతాలన్నీ వీక్షించవచ్చు. అయితే మొదటిగా మనం బాల్కా తీర్థాన్ని దర్శించుకుందాం రండి. Vishwanatha, I come and I wait. Kailasa Vasa Shambho high on the hill. ఇక్కడే బన్గంగా తీర్థం ఉంటుంది. అక్కడ కనిపిస్తున్న శివలింగం దగ్గర నుంచే వేటగాడు శ్రీకృష్ణుని పాదాన్ని బాణంతో సంధించాడట. వర్షాకాలంలో ఇక్కడ శివలింగాలన్నీ నీటిలో మునిగి ఉంటాయి. మిగతా సమయాల్లో కెరటాలు ఎప్పుడు అభిషేకిస్తూనే ఉంటాయి నీళ్లతో. ఇదిగోండి, ఇదే మనం బాల్కా తీర్థం అంటాం. మనం మొత్తానికి బాల్కా తీర్థం చేరుకున్నాం. ఇక్కడ శ్రీకృష్ణ ఆలయంకి చేరుకున్నాం, దర్శనం చేసుకున్నాం రండి. Kashi Vishwanatha, stay in my breath. Kailasa Vasa Shambho, life and death. Hara Hara Mahadeva. అక్కడ క్షేత్ర దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ స్టాచ్యూకి ఇంకో సైడ్ వెళ్తే అక్కడ మనం గోలోక్ తీర్థానికి వెళ్తాం. శ్రీకృష్ణుడు ఈ ప్రదేశంలోనే తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టారు. దీన్నే గీతా మందిర్ అంటారు. దర్శించుకుందాం రండి. ఈ పక్కనే బలరాముని గుహ ఉంది. ఇక్కడే బలరాముడు యోగ సమాధి చెందాడని పురాణ కథ.
ఇక్కడే లక్ష్మీనారాయణ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ దర్శనం చేసుకొని ముందుకు వెళదాం. లక్ష్మీనారాయణ టెంపుల్ ముందరనే ఇక్కడ ఒక మండపం కనిపిస్తుంది కదండి, అక్కడ కృష్ణుడి పాదాలు ఉంటాయంట. శ్రీకృష్ణునికి బాణం తగిలిన తర్వాత కొంచెం దూరం ప్రయాణించి ఇదే స్థలంలో తన శరీరాన్ని విడిచిపెట్టారని పురాణ గాథ. ఇప్పుడు మనం త్రివేణి సంఘానికి వెళ్ళి వద్దాం పదండి. ఈ ప్రదేశంలో హిరణ్ కపిల సరస్వతి త్రివేణి సంగమం జరుగుతుంది. ఆ తర్వాత సోమనాథ్ ఆలయానికి దగ్గరలో అరేబియా సముద్రంలో సంగమిస్తాయి. ఈ ప్రదేశం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఇదే శంకరాచార్యుల వారు కొన్నాళ్ళు ధ్యానం చేసిన ప్రదేశమట. లోపలికి వెళితే ఇక్కడ శంకరాచార్యులు ధ్యానం చేసిన గుహ కనిపిస్తుంది. పదండి చూసొద్దాం. ఇది ఇక్కడి రామాలయం. ఇది కొత్తగా కట్టారు. దీనికి చరిత్ర ఏమీ లేదు, కానీ చాలా బాగుంది. దర్శించుకోండి తప్పకుండా. ఈ ఆలయానికి వెనుక భాగం వెళ్తే పరశురామాలయం ఉంటుంది. ఇక్కడే పరశురాముడు క్షత్రియులందరినీ సంహరించిన తర్వాత పాప పరిహారార్థం ఇక్కడ శివునికై తపస్సు చేశారట. ఇక్కడ నేరుగా వెళ్తే బీచ్ ఉంటుంది. బీచ్కి టికెట్ ఉంటుంది, ఒక 5 రూపీస్. ఇక్కడ సన్సెట్ని ఆస్వాదించవచ్చు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్లో వెళ్తే చాలా సూపర్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. Heart in the river, name of my town. Om Namah Shivaya. Om Namah Shivaya. Shiva, I bow down until I am one. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు ఆసక్తికరంగా ఉంటుంది.